మాంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. ఇండియన్ స్క్రీన్ మీద బాహుబలి సెట్ చేసిన ట్రెండ్ ఇప్పుడు కొత్త రేంజ్ కు వెళుతోంది. తొలి భాగం ఘన విజయం సాధించడంతో సీక్వెల్స్ మీద హైప్ పెరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే మేకర్స్ కూడా బడ్జెట్ లెక్కలు భారీగా పెంచేస్తున్నారు. కంటెంట్ మీద నమ్మకంతో ఒకప్పుడు చిన్న సినిమాలుగా వచ్చి బ్లాక్ బస్టర్స్ అయిన మూవీస్ ఇప్పుడు పార్ట్ 2 కోసం ఏకంగా 10 కోట్ల నుంచి 100 కోట్లకి జంప్ అవుతున్నాయి. కళ్ళు చెదిరే బడ్జెట్స్ పెట్టిస్తున్న ఆ సీక్వెల్స్ ఏంటి? బాలీవుడ్లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి విజువల్ వండర్గా నిలిచిన సినిమా తుంబాడ్. కేవలం 10 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ కల్ట్ క్లాసిక్ ఆడియన్స్ కు సరికొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఇన్నేళ్ల తర్వాత రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో ఈ మూవీకి సీక్వెల్ గా రాబోతోన్న తుంబాడ్ 2ను గ్రాండ్ స్కేల్లో ప్లాన్ చేస్తున్నారు. ఫస్ట్ పార్ట్ 10 కోట్లయితే సీక్వెల్ కోసం ఏకంగా 150 కోట్లు ఖర్చు చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఫస్ట్ పార్ట్ ను మించుండేలా భారీ VFX తో దీన్ని ప్లాన్ చేస్తున్నారు. సౌత్ లోనూ ఇలాంటి సెన్సేషన్స్ ఉన్నాయి. లోకల్ నేటివిటీతో కేవలం 16 కోట్ల బడ్జెట్తో రూపొందిన కాంతారా 400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి కొత్త ట్రెండ్ సెట్ చేసింది. దీంతో ఈ చిత్రానికి ప్రీక్వెల్ గా వచ్చిన కాంతారా చాప్టర్ 1 మీద రిలీజ్ కి ముందే అంచనాలు పీక్స్ కి చేరాయి. దానికి తగ్గట్టుగానే 150 కోట్ల భారీ బడ్జెట్తో బిగ్ స్కేల్లో ఈ సినిమాను ప్లాన్ చేశారు మేకర్స్. పార్ట్ 2 కూడా బిగ్ హిట్ కావడంతో ఈ సిరీస్ లో మరిన్ని సినిమాలు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అడవిశేష్ హీరోగా వచ్చిన స్పై థ్రిల్లర్ గూఢచారి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాతో కేవలం 6 కోట్ల బడ్జెట్తో హాలీవుడ్ రేంజ్ స్పై థ్రిల్లర్ తీయొచ్చా అని ప్రూవ్ చేశారు శేష్. ఫస్ట్ పార్ట్ గ్రాండ్ సక్సెస్ కావడంతో ఇప్పుడు G2ను ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం ఏకంగా 100 కోట్ల బడ్జెట్ ను కేటాయించారు. ఇంటర్నేషనల్ లొకేషన్స్, భారీ యాక్షన్ సీక్వెన్సెస్ తో శేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ గా రూపొందుతోంది G2. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన జై హనుమాన్ కేవలం 40 కోట్ల బడ్జెట్తో తెరకెక్కి 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇప్పుడు ఈ మూవీకి కొనసాగింపుగా రాబోతోన్న జై హనుమాన్ కోసం బడ్జెట్ లెక్కలన్నీ మార్చేశారు మేకర్స్. రాముడికి హనుమంతుడిచ్చిన మాట నేపథ్యంలో సాగే ఈ మైథలాజికల్ యాక్షన్ మూవీని దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్తో రూపొందిస్తున్నారు. ఆడియన్స్ కు నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేందుకు ప్రశాంత్ వర్మ భారీ కాన్వాస్ ను సిద్ధం చేస్తున్నారు.